రేవంత్ రెడ్డి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి జనసేనకు సంబంధించినటువంటి నాయకుడిని అయితే పోలీసులు అరెస్ట్ చేయడం అయితే జరిగింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు 2వ తారీఖు సభ పెడతా అంటే ఆ సభను అడ్డుకున్నారు. ఏకంగా ఆయన ఇంటి ముందు ఆయన ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆ ప్రెస్ మీట్ అనంతరం ఆ ప్రెస్ మీట్ దగ్గర భావోద్వేగానికి గురైనటువంటి జన సైనికుడు రేవంత్ రెడ్డి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. అనుచిత వ్యాఖ్యలు చేయడం బరాబర్గా తప్పే. సో అనుచిత వ్యాఖ్యలను దృష్టిలో పెట్టుకొని పోలీసులు అయితే మనల్ని అరెస్ట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి జనసేనకు సంబంధించిన జనసేన పార్టీ నాయకులు అతను తప్పు మాట్లాడి ఉంటే ఆ తప్పును మాట్లాడినని చెప్పి ఆయన ఒప్పుకోవడం జరిగింది. దానికి సంబంధించి వీడియోని కూడా రిలీజ్ చేయడం జరిగింది. సో అలాంటి తప్పును ఒప్పుకున్న తర్వాత ఇలా అరెస్టు చేయడం అనేది సరికాదు. ఎందుకంటే ఆయన భావోద్వేగంలో ఆవేశంలో మాట్లాడాడు, ఆ మాటల్ని వెనక్కి తీసుకున్నాడు, తప్పైందని ఒప్పుకున్నాడు. దయచేసి ఆ అబ్బాయిని ఎక్కడ తీసుకెళ్లారు పోలీసులు, ఏం చేస్తున్నారు అనే సమాచారం కూడా మాకు లేదు. దయచేసి తెలియజేస్తారని ఆశిస్తున్నామని చెప్పి జనసేన నాయకులు మీడియా ముఖంగానైతే చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరూ ఏదైనా మాట్లాడే ముందు ఒకటికి 10 సార్లు ఆలోచించి మాట్లాడే అవతల వైపు మనం ఎవరి గురించి మాట్లాడుతున్నాం, ఏం మాట్లాడుతున్నాం అనేది కనీస అవగాహన ఉండాలి. ఎందుకంటే మనం మాట అనడం ఈజీ, ఆ మాట అన్న తర్వాత ఆ మాటని వెనక్కి తీసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. దాని పరిణామాలు కూడా ఇప్పుడు ఇలా జన సైనికుని ఏ విధంగా అరెస్ట్ చేసిరో మనం చూస్తున్నాము. ఇలా మాట్లాడే వాళ్ళు ఎవరైనా ఉంటే, ఆవేశంగా ఏదైనా మాట్లాడే వాళ్ళు ఉంటే ఆలోచన చేసుకోండి. ఎందుకంటే మీరు చేసే చిన్న పొరపాటు, మీ యొక్క మాట వాల్యూ ఏందనేది మీరు గుర్తుంచుకోవాలి. ఆ మాట జారిన తర్వాత ఆ మాటను వెనక్కి తీసుకొని చాలా కష్టమైద్ది. ఆలోపే మన జీవితాలు కూడా ఆగమైపోతాయి అనేది కూడా గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మనోడు మాట్లాడిన మాటలు నిజంగా అందరికీ ఆవేశం ఉంది, అందరికీ ఆవేదన ఉంది. కానీ ఆవేశాన్ని అణుచుకొని ఏ విధంగా మనం ఎక్స్ప్రెస్ చేస్తున్నాం మన భావాన్ని అనేది కూడా మనకు ముఖ్యం ఉంటుంది. ఎందుకంటే ఈరోజు ఎంత ప్రాబ్లం అయినప్పుడు ఖచ్చితంగా బాధపడేది కుటుంబ సభ్యులు. అదేవిధంగా పార్టీ ఎంత అండగా ఉన్నా కూడా మనం చేసిన తప్పుకు మన కుటుంబం బాధపడుతుంది. పవన్ కళ్యాణ్ గారు కూడా చాలాసార్లు చెప్పడం జరిగింది, ఏదైనా మాట్లాడే ముందు ఒకటికి 10 సార్లు ఆలోచన చేసుకోండి. ఫస్ట్ మీ కుటుంబం క్షేమము, తర్వాత మన పార్టీ మిగతా అన్నీ అని చెప్పి చెప్తూ ఉంటాడు. దాన్ని దృష్టిలో పెట్టుకుని పోతే బాగుంటుంది, లేదంటే ఇలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. సో దీని గురించి ఎవరైతే వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డి గారు ఆ నాయకుని గురించి జనసేన పార్టీ నాయకులు ఏం చెప్తున్నారు అనేది ఒకసారి వినండి. దానికి పర్మిషన్లు రాలేదు, మీ అందరికీ తెలిసిందే. అప్పుడు మా కార్యకర్తలందరూ కూడా చాలా అప్సెట్ అయిపోయి ఒక మాటను చూడడం జరిగింది. సో ఆ తర్వాత దాన్ని మేము కూడా జనసేన పార్టీ తర్వాత మా దృష్టికి వచ్చిన తర్వాత మేము వెంటనే అతనితోటి అపోలజీ వీడియో కూడా రిలీజ్ చేయించడం జరిగింది. తర్వాత ఆయన అపోలజీ వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది. కొర్రా చందు నాయకుడు దేవరకొండ నుంచి మా కార్యకర్త. తర్వాత నిన్న అతన్ని పోలీస్ స్టేషన్లో తీసుకెళ్ళిపోయి సీఏ గారు తీసుకెళ్ళిపోయి లోకల్ ఎమ్మెల్యే గారు ఒత్తిడి మేరకు తీసుకెళ్ళిపోయి అతన్ని ఒక 4-5 గంటలు కూర్చోబెట్టి వీళ్ళందరినీ కూడా లేడీస్ అందరూ కూడా బయటనే కూర్చోబెట్టి దళిత గిరిజన బిడ్డల్ని అరెస్ట్ చేసి వీళ్ళని కూర్చోబెట్టి బయట కూర్చోబెట్టి ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా రాత్రి 9:30కు అతన్ని పేపర్ మీద సైన్ చేయించి బయటకు తీసుకురావడం జరిగింది. దాని తర్వాత ఇమీడియట్గా మార్నింగ్ 5 గంటలకు ఇంట్లోకి వచ్చేసి టాస్క్ ఫోర్స్ అని చెప్పేసి వాళ్ళు అతన్ని లిఫ్ట్ చేసుకొని వెళ్ళిపోవడం జరిగింది. తర్వాత మేము ఇప్పుడు వీళ్ళు సీఏ గారిని కాంటాక్ట్ అయినా కానీ వాళ్ళ నెంబర్ని బ్లాక్ చేయడం జరిగిందని చెప్తున్నారు వాళ్ళు. ఆ తర్వాత మేము కాంటాక్ట్ అయితే కాసేపు గొల్లగూడలో ఉన్నాయంటున్నారు. గొల్లగూడ నల్గొండ, గొల్లగూడ హైదరాబాదు, గోషామహాలు, నాంపల్లి, ఇలా ఇక గోల్కొండ ఇలా చెప్తున్నారు. కానీ మార్నింగ్ 5:30కి లిఫ్ట్ చేసినటువంటి వ్యక్తి ఇప్పటి వరకు కూడా హైదరాబాద్కి రాలేదు. వీళ్ళందరూ కూడా హైదరాబాద్కి వచ్చారు. వీళ్ళకి ఏం తెలియదు, చిన్న పిల్లలు తీసుకొని వచ్చి ఇక్కడ ఉన్నారు, ఎక్కడ పోవాలో తెలియట్లేదు, ఏ పోలీస్ స్టేషన్ మీద కానీ మాకు తెలియదు అని అంటున్నారు. కాబట్టి చాలా చాలా ఇబ్బందికరంగా ఉంది. అంటే ఒక మాటని విత్డ్రా చేసుకున్న తర్వాత కూడా అరెస్ట్ చేశారు. అదే పవన్ కళ్యాణ్ గారిని ప్రెస్ మీట్ పెట్టి చెప్పుతో కొట్టిన వాళ్ళు ఇంకా వాళ్ళని అరెస్ట్ చేయరు. అదేవిధంగా ఆయన ల్యాండ్లోకి వెళ్ళి అక్రమంగా వెళ్ళి ప్రెస్ పాసింగ్ చేసినటువంటి మీడియా విలేకరుల మీద కూడా ఎఫ్ఐఆర్ ఫైల్ చేయమని చెప్తే 4 రోజులు అవుతుంది, ఇంతవరకు ఎఫ్ఐఆర్ ఫైల్ అవ్వలేదు. అదేవిధంగా రౌండ్ టేబుల్ సమావేశం అని చెప్పేసి అక్కడ వచ్చేసి కొంతమంది ఈయన దుర్భాషలాడినా కానీ వాళ్ళ మీద ఎలాంటి చర్యలు ఉండవు. ఓన్లీ జనసేన పార్టీ మీద కక్షపూరితంగా ఈ ప్రభుత్వం అనేది చర్యలు తీసుకుంటుంది. కాబట్టి మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. వెంటనే మా చంద్ర నాయక్ గారిని ఒకవేళ ఆయన తప్పు చేస్తుంటే యాజ్ పర్ ద లా ప్రకారం, సోషల్ మీడియా యాక్ట్ ప్రకారం ఏమైతే ఉంటాయో వాటి ప్రకారం అతని మీద చర్యలు తీసుకొని మేమేమి అనట్లేదు. కానీ అతను ఎక్కడున్నాడో మాకు ఇన్ఫర్మేషన్ తెలియాలి, వాళ్ళ ఫ్యామిలీకి తెలియాలి. ఎక్కడున్నాడో, ఎలా ఉన్నాడో, అసలు బతుకున్నాడా, చచ్చిపోయాడా, ఏం చేస్తున్నారో అనేది కూడా మాకు ఇన్ఫర్మేషన్, జీరో ఇన్ఫర్మేషన్. ఈ మార్నింగ్ నుంచి ఇప్పటికి ఒక 5-6 పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగడం జరిగింది, డిపార్ట్మెంట్ చుట్టూ జీరో ప్రూఫ్. సో అందుకే ఇక్కడ వచ్చేసాం. మేము తప్పకుండా మేము విడుదల చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం.